పైన ఉన్న అవగాహనను, తెలుగు భాష పైన ఆసక్తి పెంచుతూ చిన్నారులు చేసే చిట్టి ప్రయత్నమే మీలో ఎవరు ప్రజ్ఞావంతులు. మరి నడిపించేది ఎవరు? ఇంకెవరు? మన లక్ష్మి. ఇంకా ఆలస్యం ఎందుదామా మరి? ఎవరు నడకూడదండి. శుభ సాయంత్రం, నమస్తే. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మన మీలో ఎవరు ప్రజ్ఞావంతుడి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీ సత్తాకి మా సన్మానం. నేను మీ లక్ష్మి. మరి లక్ష్మి వచ్చేసింది కాబట్టి మన పోటీదారుని కూడా వేదికపైకి పిలుద్దామా? సరే, ముందుగా హర్షిత్, శ్రీహర్ష, సాత్విక్ మరియు సాన్వి అందరూ వేదికపైకి రండి. మీ అందరికీ స్వాగతం. ఈనాటి మా యొక్క కార్యక్రమం మీతో జరుపుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో 2 టీంలు ఉంటాయి. ప్రతి టీంకి 3 ప్రశ్నలు ఉంటాయి. మొదటి రౌండ్ చెప్పుకోండి చూద్దాం, రెండో రౌండ్ పట్టుబెట్టు, మూడో రౌండ్ వినాలి, వివరించాలి. ఈ రౌండ్లో ప్రశ్నని ఒకసారి మాత్రమే చెప్పడం జరుగుతుంది. అందువల్ల మీరు 3 రౌండ్లు చాలా జాగ్రత్తగా ఆడాలి. ఈ కార్యక్రమంలో మీకు 3 హెల్ప్ లైన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మొదటిది ఆడియన్స్, రెండవది సగం సగం, మూడవది ఫోన్ ఎఫెక్ట్. ఇప్పుడు మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్నకి ఎవరు తక్కువ సమయంలో సమాధానం చెప్తారో వాళ్ళు ముందుగా హాట్ సీట్లో కూర్చోవచ్చు. ఇప్పుడు మీ ప్రశ్నని కంప్యూటర్ స్క్రీన్లో చూడవచ్చు. కింద ఇచ్చిన ఆప్షన్స్ని సరైన క్రమంలో అమర్చండి. ఆప్షన్ ఏ నొక్క పోలిక నుండు, ఆప్షన్ బి ఉప్పు కప్పు రంగు, ఆప్షన్ సి జాడవేర, ఆప్షన్ డి చూడ చూడ రుచులు. కంప్యూటర్ గారు ఎవరు ఎంత సమయంలో పూర్తి చేశారో చూపిస్తారా? అభినవ్ మరియు సాత్విక్ మరియు సాన్వి 7 సెకండ్లు, హర్షిత్ మరియు శ్రీహర్ష 5 సెకండ్లు. అయితే అందరికంటే తక్కువ సమయంలో సమాధానం చెప్పిన వారు హర్షిత్ మరియు శ్రీహర్ష. ముందుగా వీళ్ళిద్దరిని హాట్ సీట్ పైకి పిలుద్దాం. మీరు హాట్ సీట్లో కూర్చున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది. నా కోరిక ఇప్పటికీ తీరింది. చాలా సంతోషంగా ఉంది. నాకు మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆట మొదలు పెడతామా? తప్పకుండా. చెప్పుకోండి చూద్దాం. మీ మొదటి ప్రశ్న 10,000 రూపాయల ప్రశ్న. కంప్యూటర్ స్క్రీన్ మీద చూడవచ్చు. తీపి, పులుపు, వగరు, చేదు లాంటి షడ్రుచుల మిశ్రమాన్ని ఏ పండుగ రోజు చేస్తాం? ఆప్షన్ ఏ సంక్రాంతి, ఆప్షన్ బి ఉగాది, ఆప్షన్ సి హోలీ, ఆప్షన్ డి దసరా. ఆప్షన్ బి ఉగాది. ఆప్షన్ డి ఉగాది సరైన సమాధానం. మీరు గెలుచుకున్నారు 10,000 రూపాయలు. ఇప్పుడు పట్టుబడుపులో మీ రెండవ ప్రశ్న 50,000 రూపాయల ప్రశ్న. కంప్యూటర్ స్క్రీన్ మీద చూడవచ్చు. 4 కాళ్ళు ఉంటాయి కానీ మన జంతువు కాదు. 2 చేతులు ఉంటాయి కానీ మనిషి కాదు. ఇది ఏం పండుగ? ఇదేమిటి? ఆప్షన్ ఏ మంచం, ఆప్షన్ బి కుర్చీ, ఆప్షన్ సి మంచం కోళ్ళు, ఆప్షన్ డి బల్ల. ఆప్షన్ బి కుర్చీ. ఆప్షన్ బి కుర్చీ సరైన సమాధానం. మీరు గెలుచుకున్నారు 50,000 రూపాయలు. ఇప్పుడు వినాలి వినిచాలిలో మీ 3వ ప్రశ్న 1,00,000 రూపాయల ప్రశ్న. చాలా జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే ఈ ప్రశ్నలు ఒక్కసారి మాత్రమే చెప్పడం జరుగుతుంది. మీ నాన్నగారి తమ్ముడు గారి భార్య కూతురు మీకన్నా వయసులో పెద్దది. మీకేమవుతుంది? ఆప్షన్ ఏ అక్క, ఆప్షన్ బి చెల్లి, ఆప్షన్ సి పిన్ని, ఆప్షన్ డి అత్త. నాన్నగారి తమ్ముడు గారి భార్య కూతురు పెద్దగా చిన్నగా నాకు గుర్తులేదు. మేము లైట్స్ అండ్
ఆప్షన్ సి పిన్ని, ఆప్షన్ డి అత్త. నాన్నగారి తమ్ముడు గారి భార్య కూతురు, వయసులో పెద్దది. ఆప్షన్ ఏ అక్క అనుకుంటున్నాను. ఆడియన్స్ ఆప్షన్ ఏ అక్క అని అనుకుంటున్నారు. మరి హర్షిత్ హర్ష మీరేమంటారు? మేము ఆడియన్స్ చెప్పింది సెలెక్ట్ చేస్తాము. అయితే మరి ఆప్షన్ ఏ అక్కని లాక్ చేయమంటారా? అవును, లాక్ చేయండి. కంప్యూటర్ గారు ఆప్షన్ ఏ అక్కని లాక్ చేయండి. ఆప్షన్ ఏ అక్క సరైన సమాధానం. మీరు గెలుచుకున్నారు 1,00,000 రూపాయలు. మీరు ఈ పోటీలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. హర్షిత్ మరియు శ్రీహర్ష చాలా చక్కగా ఆడి 1,00,000 రూపాయలు గెలుచుకున్నారు. మరి రెండవ స్థానంలో నిల్చున్న సాన్వి మరియు సాత్విక్ని హాట్ సీట్ పైకి పిలుద్దాం. మీరు హాట్ సీట్లో కూర్చున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ పండుగ రోజు మిమ్మల్ని కలవడం ఇంకా సంతోషంగా ఉంది. నాకు కూడా మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఆట మొదలు పెడదామా? చెప్పుకోండి చూద్దాం. మీ మొదటి ప్రశ్న 10,000 రూపాయల ప్రశ్న కంప్యూటర్ స్క్రీన్లో చూడవచ్చు. ఇల్లంతా దీపాలు, పిల్లల చేతిలో టపాసులు, తినడానికి లడ్డు. ఏది పండుగ? ఆప్షన్ ఏ హోలీ, ఆప్షన్ బి సంక్రాంతి, ఆప్షన్ సి దీపావళి, ఆప్షన్ డి ఉగాది. ఆప్షన్ సి దీపావళి. ఆప్షన్ సి దీపావళి సరైన సమాధానం. మీరు గెలుచుకున్నారు 10,000 రూపాయలు. ఇప్పుడు పట్టు విడుపుల రెండో ప్రశ్న 50,000 రూపాయల ప్రశ్న కంప్యూటర్ స్క్రీన్ మీద చూద్దాం. రాజుగారి తోటలో రోజా పూలు చూసేవారే కానీ లెక్క వేసేవారు లేరు. ఏమిటిది? ఆప్షన్ ఏ బాణాలు, ఆప్షన్ బి నక్షత్రాలు, ఆప్షన్ సి గుర్రాలు, ఆప్షన్ డి గ్రహాలు. ఆప్షన్ బి నక్షత్రాలు అనుకుంటున్నారు. అయితే మరి ఆప్షన్ బి నక్షత్రాలు లాక్ చేయమంటారా? కంప్యూటర్ గారు ఆప్షన్ బి నక్షత్రాన్ని లాక్ చేయండి. ఆప్షన్ బి నక్షత్రాలు సరైన సమాధానం. మీరు గెలుచుకున్నారు 50,000 రూపాయలు. ఇప్పుడు నిరాళించాలన్న మూడో ప్రశ్న 1,00,000 రూపాయల ప్రశ్న. చాలా జాగ్రత్తగా వినండి. మీ అమ్మమ్మ గారి కూతురి కొడుకు తమ్ముడు మీకన్నా వయసులో చిన్నవాడు. మీకేమవుతాడు? ఆప్షన్ ఏ తమ్ముడు, ఆప్షన్ బి అన్నయ్య, ఆప్షన్ సి మామయ్య, ఆప్షన్ డి బాబాయ్. ఈ ప్రశ్న కొంచెం అయోమయంగా ఉంది. మేము లైఫ్ లైన్ వాడుకుంటాం. సరే ఏ లైఫ్ వాడుకుంటారు? సాత్విక్ మరియు సాన్వి సహాయం కోరుకు లైఫ్ లైన్ ఫోన్ ఫ్రెండ్ వాడుతున్నారు. మరి సాత్విక్ మరియు సాన్వి స్నేహితుడిని ఫోన్ చేద్దామా? హలో మన్యు, మేము మీరెవరి ప్రజ్ఞావంతుడు కార్యక్రమం నుండి మాట్లాడుతున్నాము. మీ స్నేహితులు సాత్విక్ మరియు సాన్వి మీ సహాయం కోరుతున్నారు. ఓ చాలా సంతోషంగా ఉంది. చెప్పండి. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్నని ఒకసారి మాత్రమే చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ ప్రశ్నని చాలా జాగ్రత్తగా వినాలి. మీ ప్రశ్న: మీ అమ్మమ్మ గారి కూతురి కొడుకు తమ్ముడు మీకంటే వయసులో చిన్న. మీకేమవుతాడు? ఆప్షన్ ఏ తమ్ముడు, ఆప్షన్ బి అన్న, ఆప్షన్ సి మామయ్య, ఆప్షన్ డి బాబాయ్. మా అమ్మమ్మ గారి కూతురు కొడుకు తమ్ముడు వయసులో చిన్న. నేను ఆప్షన్ ఏ తమ్ముడు అనుకుంటున్నాను. మన్యు ఆప్షన్ ఏ తమ్ముడు అని అనుకుంటున్నారు. మరి సాన్వి మరియు సాత్విక్ మీరేమంటారు? మేము మా ఫ్రెండ్ చెప్పింది సెలెక్ట్ చేస్తాం. అయితే మరి ఆప్షన్ ఏ లాక్ చేయమంటారా? కంప్యూటర్ గారు ఆప్షన్ ఏ తమ్ముడిని లాక్ చేయండి. ఆప్షన్ ఏ తమ్ముడి సరైన సమాధానం. మీరు చాలా బాగా ఆడి 1,00,000 రూపాయలు గెలుచుకున్నారు. మీరు ఈ పోటీలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. అయ్యో